కార్తీక మాసంలో నదీ స్నానం అనేటటువంటిది చాలా ముఖ్యము. కాబట్టి దానికంటే కూడా ఒక పేద బ్రాహ్మణుని యొక్క కుమారునకు ఉపనయనం చేయటం కూడా చాలా ముఖ్యం. ఒకవేళ ఉపనయనానికి అయ్యేటటువంటి ఖర్చంతా కూడా భరింప శక్యం కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిస్తే కూడా దానివల్ల ఫలితం దక్కుతుంది. ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణునికి ఉపనయనం చేసిన దానివల్ల మహాపాపాలు చేసి ఉన్నా కూడా, ఎంతటి దుష్కృతం చేసినా కూడా, ఎంతటి చెయ్యకూడనటువంటి కార్యక్రమాలు చేసినా కూడా ఆ పాపములన్నీ కూడా పోయి, ఎన్ని నూతులు తటాకాలు ఇవన్నీ కూడా త్రవ్వించినా కూడా, ఏవైతే ఇందాక మనం అనుకున్నటువంటి ఈ బ్రాహ్మణునికి ఉపనయనం చేసినందువల్ల వచ్చేటటువంటి ఫలితానికి సరితూగవు. అంతకంటే ముఖ్యమైనటువంటిది ఏదన్నా ఉన్నది అంటే కన్యాదానము. కాబట్టి కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించడమే కాకుండా తన పితృదేవతలను కూడా తరింపచేసినటువంటి వాడవుతాడు.